వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణంలోని మార్వాడి గుడి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జీకేఎన్ జ్యువెలరీ షోరూం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆయన షోరూంలోని నూతన ఆభరణాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి వంటి అభివృద్ధి చెందిన పట్టణంలో నూతన ఆభరణాల షోరూం ప్రారంభం కావటం ఆనందదాయకం. ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన ఆభరణాలు అందించడం ద్వారా ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అన్నారు. షోరూం నిర్వాహకులు కబీర్, సూరజ్లను అభినందించిన ఆయన వ్యాపారంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, షోరూం సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఏ వస్తువైనా సరే మేలు రకంగా ఉండాలి అంటే అది తెనాలి పట్టణంలో మాత్రమే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ సంతృప్తి మేరకి తయారు చేసి ఇవ్వగలిగినటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో జీకేఎం జ్యువెలరీస్ పేరున కబీర్ గారు, ఫిరోజ్ గారు వీళ్ళందరూ కలిసి మరొక బంగారు మరియు వెండి దుకాణం ఈరోజు ప్రారంభించడం అనేది ఈ పట్టణంలో అనేకమైనటువంటి బంగారు అదేవిధంగా వెండి దుకాణాలు ఉన్నా కూడా మరొకటి కూడా పోటీ తత్వంలో ఎవరు కొనుగోలుదారులకి సరసమైన రేట్లో మేలు రకమైనటువంటి వస్తువుల్ని తయారు చేసేవాళ్ళు పోటీలో నిలబడగలుగుతారు. అలాంటి పోటీలో నిలబడినటువంటి వ్యక్తులు వీళ్ళు జీకేఎం గారు. ఎందుకంటే ఇప్పటికే ఉయ్యూరులో వారికి ఇదే రకమైనటువంటి వ్యాపారం అక్కడ కొనసాగుతూ ఉంది. వారు అక్కడ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ కొనుగోలుదారులకి, లబ్ధిదారులకి వారికి అనుకూలంగా మరలినటువంటి ఈ జీకేఎం వారు ఇక్కడ బ్రాంచ్గా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం. ఆంధ్ర వాల్మీకి శ్రీ దాసకోటి స్వామివారి పరంపర దాసకోటి అంగలగుదులో సోమవారం అయోధ్య రాముని కోదండం భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా హాజరై కోదండాన్ని దర్శించుకున్నారు. శ్రీ అయోధ్యలో శ్రీరామ వంశ వృక్షం ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ రాములవారి దేవాలయం, వంశవృక్షం మరియు 108 అడుగుల రాములవారి కాంస్య విగ్రహం నిర్మాణం జరుగుతున్న సందర్భంగా వారు ప్రత్యేకంగా తయారు చేయించిన గోల్డ్ కోటెడ్ కోదండం దేశవ్యాప్తంగా వివిధ దేవాలయాలలో పూజలు చేయించి అనంతరం అయోధ్యకు తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు కోదండాన్ని దర్శించి ఆనంద బాష్పాలు కార్చారు. నిర్వాహకులు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. పరిస్థితులు, లక్ష్మీదేవి వచ్చే పరిస్థితులు ఎవరు దయచేసి మాట్లాడు. వాసుదాస స్వామి వారి ఆశ్రమంలో అంగలకుదురులో లక్ష్మీ కటాక్షం కోసం స్త్రీలు 50 మంది చేరి మహాలక్ష్మి పూజను నిర్వహించడం జరిగింది. ఆ పూజని ప్రత్యక్షంగా కాకుండా కుదరకపోతే పరోక్షంగా దర్శించటం కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని మనం పొందటానికి దోహదకారి అవుతుంది. అలాగే ఈరోజు మరో విశేషము, అయోధ్య నుండి ధనుర్బాణాలు వచ్చే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధి శ్రీ చల్లా శ్రీనివాస్ గారు అయోధ్య రామచంద్రుని అనుగ్రహంతో వారు సిద్ధం చేసినటువంటి ధనుర్బాణాలు తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచారు. వారు అయోధ్యలో కళ్యాణరాముని ఆలయ నిర్మాణం చేస్తున్నారు. తెలుగువారికి సీతారామ కళ్యాణము అనేది చాలా ముఖ్యము. అటువంటి సీతారామ కళ్యాణాలు అయోధ్యలో చేసుకునే అవకాశం కలిగించాలి అనే
సదాలోచనతో అక్కడ కళ్యాణరాముని యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఆయన ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు దాసశేష స్వామి వారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఈరోజు 16వ రోజు ముగిసినాయి. అందులో భాగంగా శ్రీ శ్రీనివాస శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య ధనుర్బాణము మరియు పాదుకలు తీసుకొచ్చారు. 2 సంవత్సరాల క్రితము అన్నదానం చిదంబరం శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య బాలరాముని పాదాల కింద ఉన్న యంత్రమును 9 సంవత్సరాలు 6 కోట్లు అనుష్ఠానం చేసిన యంత్రము మన కోరిక మేరకు ఇక్కడ తీసుకొచ్చి మన స్థలాన్ని పవిత్రం చేశారు. అప్పుడు యంత్రం వచ్చింది, ఇప్పుడు ధనుర్భాగం వచ్చింది. అది వాల్మీకి, ఇది ఆంధ్ర వాల్మీకి పీఠం కాబట్టి వాసుదాస స్వామి వారే వారిద్దరి మనసులో జొరబడి మనందరినీ పునీతులు చేశారు. నాకు ఇవాళ ఎంతో అదృష్టం. నేను ఈ ధనుర్బాణాలు తయారు చేయించి యాత్రలో ఉన్నప్పుడు వీరు సంప్రదించడం, ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం, మా గురువు గారు చిదంబరం శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నిత్యం మన తెలుగు ప్రజల కోసం అయోధ్యలో అన్నదానం చేస్తున్నాను. ఎవరు వచ్చినా అందరూ వినియోగించగలరనే మనవి. ఎవరు వచ్చినా నన్ను సంప్రదిస్తే వాళ్ళకి ఎంతమంది వచ్చినా కానీ ఏర్పాటు చేయగలిగే శక్తి ఉంది. ఆ రాములు వారు ఇచ్చారు. అందరూ వినియోగించుకోగలరని మనవి. తెనాలి చిన్రావూరులోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో సోమవారం హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సిరి మహిళా సాధికారిక వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, సిబ్బందికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, దానిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులను వివక్షత లేకుండా సమాజంలో కలిసిపోయేలా చూడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా హెచ్ఐవి, క్షయవ్యాధి సంబంధం, సుఖవ్యాధులు మరియు చికిత్స, హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్టీ మందులు, ఏపీఎస్ ఏసీఎస్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరి మహిళా సాధికారిక వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది శివ, దివ్య, రాజు, కమల్, కేఎల్వి లక్ష్మి, మహాలక్ష్మి, స్వప్న పాల్గొనగా కాలేజీ హెడ్ మాస్టర్ ఆర్సి వెంకటేశ్వరరావు, ట్రైనింగ్ ఆఫీసర్ కె కమలకుమారి, కాలేజీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఈరోజు హెచ్ఐవి దాని మీద అవగాహన కోసం మీకు ఏదైతే ఉందో దాని మీద మనకు క్యాంపెయినింగ్ లాస్ట్ టైం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మన సొసైటీ అంటే స్టేట్ గవర్నమెంటు సిరి మహిళా సాధికారిక వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనకు గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంది. ఆ ప్రోగ్రామ్ గాను ఈరోజు మన ఐటీఐలో పిల్లలకి హెచ్ఐవి అనేది మహమ్మారి కాదు, దానికి ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే అట్లా ఎంత ఇదిగా ఉంటుందనే దాని మీద చెప్పడానికి వాళ్ళంతా వచ్చి ఉన్నారు. వాళ్ళు హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని గురించి మొత్తం కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే జనరల్గా ఎవరైనా హెచ్ఐవి ఉంది, ఒకప్పుడు ఏంటంటే ఏదైనా జబ్బు వచ్చిందంటే మనం అంటుకోవాలంటే భయం. అంటే అంటుకోవడం అంటే మనం సపోజ్ మనం వెళ్ళేటప్పుడు పక్కన కూర్చోవాలన్నా మన ఎమ్మటే వాళ్ళు నడుస్తున్నా కూడా ఇబ్బందికరంగా ఉండదు. అదంతా బట్టిదేను, అది కాదు, అట్లా రాదు. మన దానివల్ల కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఆ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనే దాని మీద మన వీళ్ళంతా కూడా ప్రాపర్గా. మా సంస్థ నుంచి హెచ్ఐవి పట్ల కొన్ని ఉన్న అపోహలు ఇప్పటికీ అంటే అదొక అంటువ్యాధి అనేది కాకోకుండా అది కొన్ని రకాల మార్గాలు 4 మార్గాల ద్వారానే వస్తుంది అనేది, మళ్ళీ అలానే ఎస్టీఐ వ్యాధుల గురించి మేము చెప్పడానికి ఐటీఐ కాలేజ్ చిన్రావూరు తోటనందు గల ఐటీఐ కాలేజీలో మేము చెప్పడానికి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి వచ్చాము. డ్రగ్స్ పట్ల కానీ హెచ్ఐవి పట్ల కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఈ 4 మార్గాలు అనేవి గురించి మేము వివరించాం కదా. అలానే ప్రతి ఒక్కరూ ఇంకా కొంతమందికి ఉన్న అపోహలు తొలగించుకోవాలి. ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా మా దగ్గర వచ్చి చెప్పలేని వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 1097కి కాల్ చేసి మీకు ఎటువంటి అపోహలు ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు తెలియజేస్తారు.
తెనాలి రైల్వే స్టేషన్ వద్ద సోమవారం కీర్తిశేషులు కాట్రగడ్డ రాజగోపాలరావు అంజమ్మ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్పర్సన్ మొమనేని భానుమతి మాట్లాడుతూ తమ బాబాయి కీర్తిశేషులు కాట్రగడ్డ రాజగోపాలరావు అంజమ్మ జ్ఞాపకార్థం సందర్భంగా ప్రతి సంవత్సరం మహాలయ పక్షాల సమయంలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. పితృదేవతలకు మహాలయ పక్షాలలో అన్నదానం చేయటం మహోన్నతమైన కార్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులు పాల్గొని అన్నదానం స్వీకరించారు. ఈ మాలాయి పక్షాల సందర్భంగా మా బాబాయి కాట్రగడ్డ రాజగోపాలరావు గారు, కాట్రగడ్డ అంజమ్మ గారు వారు మరణించి చాలా కాలం అయింది. అయినా ప్రతి సంవత్సరము వాళ్ళ చనిపోయిన రోజున ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ మాలాయి పక్షాల సందర్భంగా మరి పితృదేవతలకి అన్నదానం చేయడం అనేది మహాకార్యం కనుక మరి మన శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతివారు కూడా మరి పితృదేవతల సంతృప్తి కోసం ఈ మాలాయ పక్షాల్లో అన్నదానం చేయడం అనేది మంచి కార్యక్రమం అని చెప్తున్నారు పెద్దలు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమం చూసి మరి మనసు స్పందించి పితృదేవతలకి మనస్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ అందరూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే అన్నార్తున్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అది మహాలయ పక్షాల సందర్భంగా మరి కాట్రగడ్డ రాజగోపాల్ గారు మరి అంజమ్మ గారు జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొమ్మనేని భానుమతి గారు కూడా ఇచ్చేశారు. హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ 37వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఎం చిన్న విద్యార్థులకు ప్రాచీన యుద్ధ కళ కర్రసామును పరిచయం చేశారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన డాక్టర్ కర్రసాము సాంబయ్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చి కర్రసాము అంతరించకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఎం చిన్న మాట్లాడుతూ స్వీయ రక్షణకు కర్రసాము ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మరి సండే టైకోండో క్లాస్తో పాటుగా కర్రసాము కూడా నేర్పడానికి మన గుంటూరు నుంచి సాంబయ్య గారు మన కోరిక మేరకు ఇచ్చేసి మన పిల్లలకు కూడా చాలా మంచి బేసిక్ మూమెంట్స్ చెప్పారు. అలాగే మంచి మాటలు కూడా చెప్పారు. మరి వారికి మన హరిహంసగా డాన్స్ అండ్ టైకోండో ఇన్స్టిట్యూట్ తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ చిన్న మాటకి నేను చాలా పిల్లలు చెప్తున్నానండి. ఎక్కడో ఉన్నా నేను గుంటూరు జిల్లా పేరుకోవడాన్ని గుర్తించి మా పిల్లలకి నేర్పండి. పిల్లలు కూడా చాలా డీసెంట్గా నేర్చుకున్నాను. నేను చూసినాను. ఇప్పుడు వాడుకున్న డిసిప్లిన్ కూడా చాలా బాగుంది. ఇలాంటి పిల్లలు కానీ నాకు అందుబాటులో ఉంటే ఇంకా నా విద్యను బాగా తొందరగా నేర్పించి వాళ్ళు ఇంకా ఉత్తేజలుగా అలాగే స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆడడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు. చైర్మన్ గా మంగమూరి హరిప్రసాదరావు ఏకగ్రీవ ఎన్నిక. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకురావడమే నూతన పాలకవర్గ ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అంగలగుదురు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపరా పీఠం దాసకూటిలో భక్తుల దర్శనార్థం అయోధ్య రాముని కోదండం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.